హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహీదాస్ కిచెన్. నేను ఈరోజు చేస్తున్నాను పప్పు చారు అండి. ఇవి అందరూ చేస్తారు, కానీ ఇలా చేసుకుంటే ఈజీ కూడా సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పప్పు చారు కోసం మనం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్న ఒక చిన్న కప్తో కందిపప్పుతో పాటు చూడండి ఒక పెద్దగా ఉన్న ఒక 4 టమాటాలు, ఒక 5 వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. పప్పు కోసం ఇవన్నీ వేసేసుకొని మనం ఇందులో ఒక 3 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. మీకు ఈ కండెన్సేషన్ పట్టి, అంటే మీరు కొంచెం గట్టిగా తింటే గట్టిగా, లేకపోతే కొంచెం నీళ్ళగా వేసేసుకోవాలి. ఒక 5 విజిల్స్ పప్పు ఉడికించేంత వరకు ఉడకపెట్టుకోవాలి. చూడండి, 5 విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని నీళ్లు సపరేట్ చేసేసుకొని పప్పు అనేది సన్నగా రామేస్తాము. ఇప్పుడు చూడండి, పప్పు బాగా రామేసుకొని ముందుగా తీసేసిన వాటర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పప్పుని తిరువాత వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని, అలాగే ఒక 2 తెల్లవాయలు. చూడండి, తిరువాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసాక చూడండి, తిరువాత ఈ విధంగా పప్పులో వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. పప్పు చారు అనేది చాలా ఈజీ అండి, అందరూ చేస్తారు, కానీ నా స్టైల్లో ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందనేసి చేశాను. చూడండి, ఇలా పప్పు సర్వ్ చేసేసుకొని అన్నంతో, వేడి వేడి అన్నము పప్పు చారు కలిపేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.